Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను టాలీ erp9లో లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఎలా ఎంట్రీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం కొన్ని ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు మనకి ట్రయల్ బ్యాలెన్స్ ప్లస్ బ్యాలెన్స్ షీటు మనకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తారు. మనం దాన్ని టాలీలో రికార్డ్ చేసుకోవాలి. లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఎలా రికార్డ్ చేసుకోవాలి టాలీలో అని. సో మనకి ట్రయల్ బ్యాలెన్స్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మనము లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి వేసుకోవాలి. ఓచర్స్ క్రియేట్ చేయని అవసరం ఉండదు. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో మనమైతే ప్రీవియస్ వీడియోస్లో న్యూ ఫినాన్షియల్ ఇయర్ని ఎలా చేంజ్ చేయాలి, డేటాని ఎలా స్ప్లిట్ చేయాలో నేర్చుకున్నాము. సో ఇది కూడా ఒక ఇయర్ ఎండింగ్ ప్రాసెస్సే. మనము లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ని ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా తెచ్చుకుంటాము. సపోజ్ అలా కాకుండా మనమే లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని రికార్డ్ చేసుకోవాలంటే ఎలా రికార్డ్ చేసుకోవాలి? సో ఇక్కడ నేనైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇలా ఉంది. 31 మార్చ్ 2021 నాటికి నాకు ఇన్ని క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి లెడ్జర్స్. చూడండి, క్యాపిటల్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, మిషనరీ, బిల్డింగ్, మోటార్ కార్. సో నెక్స్ట్ ఇన్ని బ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయి నా దగ్గర. వీటిని ఎలా రికార్డ్ చేసుకోవాలో చూద్దాం. టాలీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసేసుకుందాం. బటన్ బార్లో కంపెనీ ఇన్ఫోకి వెళ్దాము. ఇక్కడ క్రియేట్ కంపెనీ, ఒక కంపెనీ క్రియేట్ చేసేసుకుందాం. ఏబీసీ లిమిటెడ్ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ అనేది టైప్ చేయాలి. మన కంపెనీ అడ్రస్ అనేది టైప్ చేసుకోవాలి. అడ్రస్ టైప్ చేసిన తర్వాత కంట్రీ, స్టేట్ వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి ఏ స్టేట్లో ఉన్నామని. నెక్స్ట్ పిన్ కోడ్ టైప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫోన్ నెంబర్ టైప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ టైప్ చేసుకోవాలి. ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, సో వెబ్సైట్, ఇవన్నీ టైప్ చేసేసుకున్న తర్వాత ఫినాన్షియల్ ఇయర్ అనేది టైప్ చేయాలి. మనకి ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్. అట్ ప్రెజెంట్ మనం 2020లో ఉన్నాం కాబట్టి అదే. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, మన కంపెనీ అకౌంట్స్ అన్నిటినీ ఏ డేట్ నుంచి ఓపెన్ చేస్తామో ఎంట్రీ చేసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేసి కంపెనీ అనేది సేవ్ చేసుకోవాలి మనం. సో మనం ఇప్పుడు కంపెనీని సేవ్ చేసేసుకున్నాము, క్రియేట్ చేసేసుకున్నాము. కంపెనీ క్రియేట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్దాము. ఇక్కడ మనము మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఫస్ట్ మనకి రిక్వైర్డ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసేసుకోవాలి. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్. సో లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. లెడ్జర్స్ అనేవి మనం టాలీలో సింగిల్లో క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్లో క్రియేట్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ తీసేసుకోండి. ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉంది కదా. సో క్యాపిటల్ అండర్ ఏమొస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి మనం. చూడండి, క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? 1 lakh రూపీ ఉంది మన దగ్గర. క్యాపిటల్ బ్యాలెన్స్ మనకి 1 lakh రూపీ ఉంది. సో అండరు ఇక్కడ మనము లెడ్జర్స్ అండర్ గ్రూప్స్ అనేవి నేర్చుకోవాలి. ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుందో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ప్రీవియసే గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఫస్ట్ మీరు లెడ్జర్ అండర్ గ్రూప్స్ నేర్చుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లెడ్జర్స్ ప్లస్ అండర్ గ్రూప్స్ వీడియో అనేది మీకు లెడ్జర్స్ అండర్ గ్రూప్స్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, నేర్చుకోండి. క్యాపిటల్ లెడ్జర్ వచ్చి క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర 1 lakh రూపీ ఉంది చూడండి. సో మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు కొంతమంది మనకి ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఇలా వేసుకోవాలి. లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రికార్డ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. క్యాపిటల్ తర్వాత మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది. సో ఎస్బీఐ బ్యాంకు అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ కింద వస్తుంది. మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 20,600 రూపీస్ ఉంది. 20,600 రూపీస్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్కి మనకి మిషనరీ. సో మిషనరీ అనేది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్. మిషనరీ ఈజ్ ఏ ఫిక్స్డ్ అసెట్. సో మనకి ఫిక్స్డ్ అసెట్ అమౌంట్ ఎంత ఉంది మన దగ్గర? 7,500 రూపీస్. సో నెక్స్ట్ మిషనరీ ఆఫ్టర్ దట్ బిల్డింగ్ ఉంది. సో బిల్డింగ్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్. సో దీని అమౌంట్ ఎంత ఉంది మనకి? బిల్డింగ్ 15,000 రూపీస్ ఉంది మన దగ్గర.
15,000 రూపీస్. నెక్స్ట్ వచ్చి మనకి మోటార్ కారు. సో మోటార్ కార్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్టే. మోటార్ కార్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్టే. సో మోటార్ కార్ అమౌంట్ మన దగ్గర ఎంత ఉంది? 25,000 రూపీస్ ఉంది. 25,000 రూపీస్ రికార్డ్ చేయాలి. మోటార్ కార్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ అనేది ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ అనేది ఎంట్రీ చేసుకుందాం. ఓపెనింగ్ స్టాకు మనకి అండర్ గ్రూపు స్టాక్ ఇన్ హ్యాండ్ కింద వస్తుంది. స్టాక్ ఇన్ హ్యాండ్. సో ఓపెనింగ్ స్టాక్ ఇన్ హ్యాండ్ 40,000 రూపీస్. 40,000 రూపీస్. నెక్స్ట్ మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అండర్ గ్రూప్ ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి 15,000 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. సో ఇవి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,000 రూపీస్. సో నెక్స్ట్ వన్ లోన్ ఫ్రమ్ రవి. రవి దగ్గర నుంచి మనం లోన్ తెచ్చుకున్నాము. ఇది మనకి అన్సెక్యూర్డ్ లోన్స్ కింద వస్తుంది. అమౌంట్ వచ్చి లోన్ ఫ్రమ్ రవి 15,000. సో ఇక్కడ మనము డెబిట్, ఇది చూడండి ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ డెబిట్లో వస్తుందా క్రెడిట్లో వస్తుందా అని కూడా మనం వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. సేల్స్ ఉంది మనకి. సేల్స్ కూడా మనకి సేల్స్ అకౌంట్ కిందే వస్తుంది. ఎంత అమౌంట్ సేల్స్ అమౌంట్ రికార్డ్ చేయాలి కదా. సేల్స్ బ్యాలెన్స్ మన దగ్గర 1 lakh రూపీ ఉంది. 1 lakh రూపీ ఉంది. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు. ఇవి కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అమౌంట్ ఎంత? బ్యాడ్ డెట్స్ అమౌంట్ 450 రూపీస్. నెక్స్ట్ వచ్చి బ్యాడ్ డెట్స్ అయిపోయిన తర్వాత మనకి పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ కూడా మనకి పర్చేజ్ అకౌంట్ కిందనే వస్తుంది. ఎంత అమౌంట్కి పర్చేజ్ చేసాం? 75,000. 75,000 పర్చేజ్ అకౌంట్ డేటా. నెక్స్ట్ పర్చేజ్ అయిపోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది మనకి ఇన్కమ్. సో అండర్ గ్రూప్ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వస్తుంది. సో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మనకి 9,500 రూపీస్. 9,500 రూపీస్. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అయిపోయిన తర్వాత సండ్రీ డెటార్స్. మన దగ్గర సండ్రీ డెబిటార్స్ అమౌంట్ ఉంది. సండ్రీ డెబిటార్స్ మనకి సండ్రీ డెటార్స్ కిందనే వస్తారు. సో అమౌంట్ అనేది మనం రికార్డ్ చేసేసుకోవాలి. సండ్రీ డెటార్స్ అమౌంట్ మనకి ఎంత ఉంది? మనకి 60,000 రూపీస్ ఉంది. సో ఎంటర్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్. సో సండ్రీ క్రెడిటార్స్ మనకి సండ్రీ క్రెడిటార్స్ కిందనే వస్తుంది. నెక్స్ట్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని ఎంట్రీ చేసేసుకోవాలి. 55,050 రూపీస్ ఉంది మన దగ్గర. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ అవసరం లేదు. ఎంటర్ ప్రెస్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి డ్రాయింగ్స్ ఉంది. డ్రాయింగ్స్ అకౌంట్. సో డ్రాయింగ్స్ అంటే ఏంటంటే సో కంపెనీలోనే క్యాపిటల్ అమౌంట్ కావచ్చు, కంపెనీ అమౌంట్ని సో ఓనరు పర్సనల్ యూస్ కోసం అమౌంట్ యూస్ చేసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అకౌంట్ అంటాము. డ్రాయింగ్స్ అకౌంట్ అండర్ గ్రూప్ క్యాపిటల్ వస్తుంది. సో 18,000 రూపీస్ ఉంది మనకి. 18,000 రూపీస్. సో ఇంతేనా మనకి. సో మొత్తం లెడ్జర్స్. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, మర్చిపోయాము. సో ఎన్ని లెడ్జర్స్ అయితే ఇలా ఉంటాయో అవన్నీ మనము రికార్డ్ చేసేసుకుంటాం ఇలాగా. సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మనకి 1,000 రూపీస్ ఉంది. సో 10,000 రూపీస్ ఉంది. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సేవ్ చేద్దాం. ఇలా మనము అన్ని లెడ్జర్స్ ఇప్పుడు క్రియేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి డెబిట్ టు క్రెడిట్ బ్యాలెన్స్ అనేది టాలీ అయిందా లేదా అని మనం చెక్ చేసేసుకోవాలా. మనము లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు అది కరెక్టో రాంగో చెక్ చేసుకోవాలి అంటే అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళి లెడ్జర్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డెబిట్ టు క్రెడిట్ రెండు టాలీ అవ్వాలి. డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ అనేవి రెండు టాలీ అయితేనే మనం చేసింది కరెక్ట్ అని. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోయేసి మల్టిపుల్ ఆల్టర్కి వెళ్ళి
ఆల్ ఐటమ్స్ తీసేసుకొని ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది డెబిట్లో క్రెడిట్లో మనం ఎంట్రీ చేసింది కరెక్ట్గా ఉన్నాయా లేదా. మనం అమౌంట్ ఎంట్రీ వేసేటప్పుడే మనం జర్నల్ ఎంట్రీస్ వేసుకోవాలి. సపోజ్ బ్యాడ్ డెట్స్ అని ఉన్నింది అనుకోండి, ఎంట్రీ వచ్చి బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా టు క్యాష్. సో అలా జర్నల్ ఎంట్రీస్ వేసేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఎంట్రీ చేసేసుకోవాలి. చూడండి డెబిట్, సో మనకి క్యాపిటల్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో డ్రాయింగ్స్ డెబిట్ అవుతుంది. సో ఇలా కరెక్ట్గా మనము లెడ్జర్ డెబిట్ క్రెడిట్ కరెక్ట్గా తీసుకున్నామంటే కంపల్సరీ టాలీ అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు సపోజ్ మనం సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు కూడా, సింగిల్ లెడ్జర్ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో మనం సింగిల్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్లో అయినా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలా మనం మాన్యువల్గా లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేవి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చూడండి మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ వచ్చింది 6050 రూపీస్. 6050 రూపీస్. డీటెయిల్డ్ బటన్ క్లిక్ చేస్తాను. చూడండి పర్చేజ్ ఎంత వేసాము, సేల్స్ ఎంత, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత, మనకి నెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది 6050 రూపీస్. సో అదేవిధంగా ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్కి వెళ్తాను. బ్యాలెన్స్ షీట్లో మనకి డెబిట్ అండ్ క్రెడిట్ అమౌంట్ అనేది టాలీ అయ్యాయి. సో చూడండి ఇక్కడ డీటెయిల్గా డిస్ప్లే అవుతుంది. సో క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది, డ్రాయింగ్స్ ఎంత ఉంది, సండే డెటార్స్, క్రెడిటార్స్, ఆల్ బ్యాలెన్సెస్ ఇట్ ఈస్ షోయింగ్ కరెక్ట్లీ. ఏబీసీ కంపెనీ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాము. దాంట్లో మాన్యువల్గా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి రికార్డ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కొత్త ఇయర్, ఇంకా కొత్త న్యూ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇలా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మాన్యువల్గా రికార్డ్ చేసుకోవాలి అంటే ఇలా ఎంట్రీ చేసేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఓపెనింగ్ బ్యాలెన్సెస్ని నిల్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.